తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాష్ట్రంలో నిత్యం ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేటివ్ తీసుకొనేసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. రోజు కుక్కల దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం. నిన్న హనుమకొండలో ఎంజిఎం హాస్పిటల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విదారకమైన దృశ్యంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఆ పసికందు మగబిడ్డన ఆడబిడ్డన గుర్తించలేనంతగా ఆ లేత శరీరాన్ని తినేసి ఛిద్రం చేయటం జరిగింది. ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఆలోచించుకోవాలనే మాట మనం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు ఎలా వచ్చాయి, అధికారులు సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్నమాట మనం చేస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి దామోదర రాధనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తత్సంబంధితమైన ఒక లేఖను కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుందన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. జూలై 12న ఇబ్రాహింపూల్ రాయపూల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణ గౌడ్ అనే 4 సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. అతడు ఎంబడే లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్వారంటైన్కి పంపించడం జరిగింది. క్వారంటైన్ నుంచి ఆ బాలుడి పరిస్థితి విషమిస్తుంటే నీలోఫర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత నీలోఫర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత మళ్ళా ఆ బాలుడి పరిస్థితి విషమై మళ్ళా నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిన్న అతడు ఆ బాలుడు మరణించడం జరిగింది. నార్సింగ్ పరిధిలోని ఖానాపూర్లో 7 సంవత్సరాల వికలాంగ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తల్లిదండ్రులేమో కూలీనాలు చేసుకుంటానికి పోయారు. వాళ్ళ సోదరీమణులు బయట ఆడుకుంటున్నారు. ఆ కుక్క లోపలికి పోయేసి అతన్ని గాయపరచడం జరిగింది. అతడు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. వికలాంగ బాలుడు కుక్కల మీద దాడి చేస్తుంటే పరిగెత్తలేడు. ఎంత హృదయ విదారకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 1న జిహెచ్ఎంసి పరిధిలోని బాలానగర్లో వీధి కుక్కలు దాడి చేసి 21 మంది పిల్లలను గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు అటు ఇటు ముస్తాబాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఒక 75 సంవత్సరాల రుద్రాలిపై కుక్కలు దాడి చేసి ఆమె పొట్టను తినేయడం జరిగింది. ఆ విధంగా రుద్రాలు మరణించడం జరిగింది. దీనిపై గతంలో ఒక 2వ తేదీన ఆగస్టు 2నే దానకిషోర్ గారికి వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి కూడా ఒక లేఖ పెట్టడం జరిగింది.
3వ తారీఖు నాడు నేనే స్వయంగా ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు ఎందుకు పట్టించుకోవటమో అర్థం కావటం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏ సభ్యుడు కూడా ప్రజలకు ఈ ఇబ్బంది ఏర్పడుతుంది అనే విషయాన్ని మాట్లాడకపోవటం అది శోచనీయమైన విషయంగా కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆగస్టు 2వ తేదీన గౌరవ హైకోర్టు కూడా షూమోటోగా పేపర్లలో వచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకుని షూమోటోగా కేసును స్వీకరించి కన్సర్న్ అథారిటీస్ కనేసి ఆదేశాలు ఇచ్చినా గానీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు శూన్యమనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరం. అసలు Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.